క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము ప్రతి మంగళవారము అపొస్తలుల కార్యములు గ్రంథాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ దినమునక 20వ అధ్యాయములో అపొస్తలుడైన పౌలు తను ఏ విధముగా ఆత్మీయ వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడో మనము తెలుసుకొని మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని దేవునికి సాక్షులుగా ఉండాలని మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినమునకై ఆత్మదేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ మాటల్లోని సత్యాలు చూసినప్పుడు ఆ మహాదేవుని మహాకృపను బట్టి 3 సంవత్సరాల కాలము పౌలు భక్తుడు కన్నీళ్లు విడిచి ఆయన యొక్క ప్రార్థనలు చేసిన వాడిగా ఉంటున్నాడు. 3 సంవత్సరాల కాలము అందులో ఒక భాగమే ఈ దినమున మనకి ఆ దాసుడు తెలియజేస్తున్నటువంటి ఆత్మీయ సత్యమై ఉంటున్నది. ఆ రీతిగా ఆ మహాదేవుడు మాట్లాడినటువంటి ఈ మాటను ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. పౌలు భక్తుడు దేవునితో పోలుస్తున్నాడు. దేవునితో పోలిస్తూ మనకి ఒక సలహా ఇస్తున్నాడు. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించడం బద్ధులమై ఉన్నాము. ప్రతి విశ్వాసి గమనించాలి. మనకున్నటువంటి బలహీనతలు బలవంతులమైన మనము బలహీనుల కొరకు పనిచేసే వారిగా ఉండాలని, వాళ్ళ దౌర్బల్యాన్ని మనం పాటించే వాళ్ళకి బద్ధులమై ఉండాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన తెలియజేస్తున్న 2వ మాట చూడండి. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు నువ్వు మేలైన దాని యందు అతను సంతోషపరచవలను. పొరుగువానికి మేలు కలిగినట్టు, క్షేమాభివృద్ధి కలిగినట్లు మేలైన దాని యందు దాన్ని సంతోషపరచవాలని చెబుతున్నారు. క్రీస్తు వారు కూడా అలానే చేశారట. కాబట్టి క్రీస్తు వారు నిందలు పడ్డారు, మేలు చేశారు, నిందలు పడ్డారు. అలాగనే విశ్వాసులుగా చెప్పబడుతున్న మనము బలహీనుల కొరకు మనం ఆత్మీయంగా బలపరచబడే యోగ్యకరమైన స్థితిగతులు ఉండాలని మహాదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఈ దినమున చదువుకున్నటువంటి అపొస్తలుల కార్యములో మనం చూసినప్పుడు మహాదేవుడు చెబుతున్నాడు ఒక అద్భుతం. పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధన్యము, పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధన్యము అని అక్కడే ఆయన అంటున్నాడు. మరొక సత్యాన్ని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసి, ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవడం వల్ల అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతుందని చెప్పాను. విశ్వాసులైన మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోవలేను అనగా గ్రంథములో ఏ ఏ మాటలను దేవాతి దేవుడు మనకు తెలియచేశారు ఆ మాటలన్నీ కూడాను గుర్తు తెచ్చుకోవాలి, జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. జ్ఞాపకాన్ని తెచ్చుకొని మన జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ఆయన చెప్తున్న మాట అంటే పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట మేలు అంటున్నాడు. అలాగనే అంటున్నాడు దౌర్బల్యమునికి ఉంటే మనకు సహాయం చేయమని అంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా విశ్వాసులుగా చెప్పబడుతున్న మనకు ఆయన ఇచ్చిన సలహాలను పాటించినప్పుడు ఆ యొక్క జ్ఞాపకాలు, దేవుని గ్రంథంలో జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి, చదువుకుందాం. ఆ రీతిగా ప్రాచీన కాలంలో మన పితరులు మనకు చెప్పినటువంటి
గ్రంథంలోని మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండములో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుందాం. 32వ అధ్యాయము 7వ వచనంలో మహాదేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. డిట్రానమీలో 32:7లో మహాదేవుడు తెలియజేస్తున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 7వ వచనంలో ఆత్మదేవుడు ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. మనము కొద్దిగా తెలిస్తే పెద్దవాళ్ళు అడగడానికి సిగ్గుపడతాం. మనకు కొద్దిగా జ్ఞానం వస్తే చాలు. ఇక్కడ ఏమంటాడు? తరతరములు మన పితరులు ఏమైతే మనకు బోధించారో వాటిని మనము మహాదేవుని కృపను బట్టి ఆశీర్వాదంగా మార్చబడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. దేవుడు మనకి ఏం చేశాడో వాటిని మనం జ్ఞాపకానికి తీసుకొచ్చుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని కార్యాలు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ కీర్తనాకారుడు చెబుతున్నాడు చూడండి. కీర్తనాకారుడు 77వ అధ్యాయము 11వ వచనంలో ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. కీర్తనాకారుడు 77వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాడు. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. దావీదు చెబుతున్నాడు, దేవుని కార్యాలను మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. మహాదేవుని యొక్క ఆత్మీయతలో ఏ రీతిగా గ్రంథంలో లిఖించబడి ఉన్నాయో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు విమోచించిన వారు, దేవుడు విమోచిస్తాడు, ఒక్కొక్కరికి మేలు చేస్తాడు. అవి కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. యోనా భక్తుడు చెబుతున్నాడు చూడండి. యోనా భక్తుడు అక్కడ ఏ విధంగానైతే విమోచన జరిగిందో అవి మనం గుర్తు చేసుకొని మనముగా బలపరచబడాలి. యోనా 2:7లో ఈ సత్యం లెక్కించబడి, భూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. చూసారా? యోనా భక్తుడు ఎక్కడుండి చేసుకున్నాడు? ఆ యొక్క ఫిష్ గర్భముల గురించి చేసుకున్నాడు. మనము కూడా దేవుని బలపరచబడే మాటలను మన జీవితాల్లో స్థిరపరచుకోవాలని ఆత్మదేవుడి మీద తెలియజేస్తున్నాడు. పౌలు భక్తుడు అదే మనకి ఈ దినాన్ని నేర్పిస్తున్నాడు. ఈ దినమున పడిన వాక్యంలో ఒక మాటను కూడా చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనంలో ఈ దినమున మనం చదువుకున్నాం ఒక అద్భుతమైన సత్యాన్ని. మీరు ఇలాగూ చదువురా తల్లి. 20:35 ఇవాళ చదివింది. ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. పౌలు భక్తుడు తనకు తానుగా ప్రాక్టికల్ గా పౌలు భక్తుడు చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? బలహీనులను ప్రయాసపడి బలహీనులను సంరక్షించవాలనంట. మనం కాస్త మనం లగ్జరీలో ఉంటేనే సంరక్షించడానికి ప్రయత్నం చేయలేం, కానీ వాళ్ళ కోసం ప్రయాసపడమంటున్నాడు. వాళ్ళ ఇంకోటి ఏమంటున్నాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన ఇవ్వటం అనేది ఎవరు చెప్పారంటే అది ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను.
మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మంచి జ్ఞాపకం వల్ల వచ్చే ఫలితాలు. కీర్తనకారుడు 63వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. కీర్తనకారుడు 63వ అధ్యాయము 4-5 వచనములు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఎంత గొప్ప మాటను మాట్లాడుతున్నాడు చూడండి. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనం నేర్చుకోవాల్సింది కొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుందంట. రాత్రిపూట జ్ఞాపకం చేసుకుంటే వాక్యాన్ని, మనము కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని బలపరుచుకొని ఆ పౌలు భక్తుని వలె జీవించడానికి మనముగా సిద్ధపరచుకోవాలని మహాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యొక్క సత్యాన్ని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆత్మదేవుడు తెలియజేసే మాటని ఈ విధంగా చదువుకుంటున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటని యోహాను 14:26లో ఈ సత్యము ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవాతి దేవుని స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడంట. ఆ దేవాతి దేవుని మహాకృపను తెలుసుకొని మన మనస్సులను స్థిరపరచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నీకు జ్ఞాపకం తీసుకొస్తాడు. అటువంటి జ్ఞాపకం చేసుకునే మనస్తత్వము, ఒకరికి ఇచ్చే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలని, ఒకరి కొరకు సాక్రిఫైస్ చేసే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. ఆ సంఘము ఆయనకు ఫేర్వెల్ చెబుతా ఉంది. ఇక్కడ ఎలా చెప్తుందో చూడండి. 38వ వచనాన్ని చదువుకుంటున్నాం. అపోస్తలుల కార్యములు 20:38లో ఒక మాటను చదువుకుంటూ వస్తున్నాం. ఫేర్వెల్ చెబుతూ ఉన్నది సంఘం. పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. పౌలు భక్తుని ఏం చెప్పాడంటే, వీరికి మళ్ళీ నన్ను చూడరు, వీరికి నన్ను చూడరు అందుకని వాళ్ళందరూ దుఃఖముక్రాంతులై ఆయన మెడ మీద పడ్డారంటే అందరూ వచ్చి మెడ మీద పడి అంత దుఃఖంతో అంత ప్రేమతో పౌలుని వాళ్ళు ప్రేమించారు. పౌలు భక్తుడు కూడా వాళ్ళ కోసం 3 సంవత్సరాల కాలం శ్రమ పడ్డాడు. ఆ రీతిగా పౌలు భక్తుడు ఫేర్వెల్ చెబుతున్నాడు సంఘానికి. ఏమని ఎట్లా చెబుతున్నాడు? ఆయన ముద్దు పెట్టుకున్నారట, ముద్దు పెట్టుకొని సాగిపోయారు. ఇక్కడ కూడా ఆది కాండంలో ఒక సంఘటన మనం చూస్తాం. ఆది కాండంలో ఒక సంఘటన 45వ అధ్యాయము 14వ వచనంలో ఫేర్వెల్ టు చర్చ్ లాగా అక్కడ బ్రదర్ కి ఫేర్వెల్ చెబుతున్నాడు. ఆనందవంతో కలుసుకున్నాడు. ఆది కాండము 45:14. తన శిష్యుడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అంత ప్రేమ ఉండాలి సంఘంలో విశ్వాసులకి. పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు. కొత్త నిబంధన భక్తులైన మనందరికీ మనం ఏ రీతిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఏ రీతిగా అతన్ని వారు ప్రేమించారో అనే పరిశుద్ధ గ్రంథంలో యేషోబు బెన్యామీను ఏ విధంగా ప్రేమించబడ్డారో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రీతిగా పట్టుదల, నా నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము స్వయం కృషి. 34వ వచనాన్ని ఒకసారి చదువురా తల్లి. అపోస్తలుల కార్యములు 34లో
నా అవసరముల నిమిత్తము అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. పట్టుదలతో కూడినటువంటి పని చేసినటువంటి పౌలు భక్తుడు. అతడు ఏ రీతిగానైతే మాట్లాడుతున్నాడో మనందరికి తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఈ సత్యాన్ని చదువుకుందాం. దేవుడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి, ఆత్మ, మనకి ఈ రెండు కూడాను సైమల్టేనియస్ గా మన విశ్వాస జీవితంలో ఉండాలి. ఆసక్తి ఉండాలి, ఆత్మతో మళ్ళీ ఒకసారి చదువుగా తల్లి, మంచి మాట అది. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. మనం దేవుని సేవించేటప్పుడు ఏ రీతిగానైతే వాళ్ళు ఇక్కడ సేవించబడ్డారు, 34వ వచనంలో మనం చూసినప్పుడు ఒక అద్భుతమైన సత్యాన్ని, కష్టపడి చేసినటువంటి స్థితిని మనకు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా మనము కూడా ఉండాలని మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల్లో కొన్ని మాటలను చదువుకుందాం. సామెతల గ్రంథంలో ఒక 4-5 మాటలు ఉన్నాయి. మనం ఆసక్తి గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. సామెతలు 6:6లో ఒక సత్యాన్ని చదువుకుందాం. సామెతలు గ్రంథము 6:6లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. సోమరి హిమల ఎద్దుకు వెళ్ళుము, వారి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఒకటి మనకి సామెతలు చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోకుండా మనంగా పండుకుంటూ నిద్రపోయే సోమరావులాగా ఉండొద్దు అంటున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? చీమల దగ్గరికి తీసుకోమంటున్నాడు. చీమలు ఏ రీతిగానైతే వేసవి కాలము, వర్షాకాలము, చలికాలము ఈ కాలాలను గుర్తుపెట్టుకొని తన ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఆ చీమలు తమ పనులను చేసుకొని ఆహారాన్ని దాచిపెట్టుకొని దేవుని కొరకు పనిచేసే వారిలాగా మనం ఉండాలని మహాదేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ 10:5 కూడా చదువురా తల్లి. సామెతలు 10:5. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. కోతకాలంలో పనిచేయాలా, పంటలు ఇంటికి తీసుకురావాలి. అతడు ఏమంటాడు? సిగ్గుపరచు కుమారుడు. వేసవి కాలంలో ఏం చేయమంటాడు? కూర్చుకోవాలి. కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. 12వ అధ్యాయము 11వ వచనం కూడా చదువురా తల్లి. 12-11. తన భూమిని సేద్యపరచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. వ్యర్థమైన దాన్ని ఇప్పుడు అదే వ్యర్థమైన వాటికి ముందు అంటున్నారు జనం. అందుకని పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ప్రయాసపడమంటున్నాడు. ప్రయాసపడాలి. ప్రయాసపడి మీరు వాక్యాన్ని తెలుసుకోవాలి. దేవుని బిడ్డలుగా వాక్యానుసారం జీవించాలి. వాక్యంలో ఉన్న సత్యాలు మీరు తెలుసుకోవాలని 13-11 కూడా చదువురా తల్లి. 13-11. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కష్టం చేసి మనం కూర్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోమంటాడు. ఇవన్నీ కూడాను ఇవి మన జీవితాల్లో ఎంత అవసరం అంటాడు. 20:13 కూడా సామెతల్లో చివరిది. 20:13. లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తినే తృప్తి పొందుదువు. మేలుకొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదువు. ఈ సామెతల గ్రంథంలో మనకి ఇచ్చినటువంటి యోగ్యతలన్నీ మనం బలపరచుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. పౌలు భక్తుడు అదే మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి స్వయం కృషి
పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేసిన మాటలను బట్టి స్వయం కృషి ఏ విధంగా చేశాడో మనం అందరం కూడా గమనించాలి. 34వ వచనంలో స్వయం కృషే, ఆయన చేసిన కృషి ఫలితమే మనము పుచ్చుకున్నట్టు గట్టించుండి ధన్యమనే వాక్యాన్ని ఈ దినాన్ని చదువుకుంటాం. 1 కొరింథీ 9వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. 1 కొరింథీ 9వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. 1 కొరింథీ. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వల్ల జీవనము చేయుచున్నారనియు, బలిపీఠముల కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించు వాడు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా యెడల ఈలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనాను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. మహాదేవుడు మాట్లాడుతున్నాడు పౌలు భక్తుల ద్వారా. 18 వరకు నెక్స్ట్ తర్వాత చెప్తాను. మహాదేవుడు మనలో మాట్లాడుతున్నాడు మనతో. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతను మనం తెలుసుకోవాలి. ఎవరి పనిలో వాళ్ళు, సంఘ పనుల్లో సంఘ వాళ్ళు ఉంటారు, సువార్త పనులు సువార్త వాళ్ళు ఉంటారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బతుకుతారంట. కానీ ఇతను అలా కాదంట. ఎలాగ తీసుకున్నాడు? ఈయన ఏం చేశాడు? డేరాలు కట్టుకొని ఆయనగా ధనాన్ని సంపాదించుకొని ఇంటి డబ్బు అద్దెకట్టి కనుక జీవించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఒకరిపై ఆధారపడే మనస్తత్వాన్ని తీసేయమంటున్నాడు. నీ ఒక వృత్తిలో నేను దీంట్లోనే సంపాదించి పైకి రావాలనే మనస్తత్వాన్ని తీసేయాలంటున్నాడు. అది కాకుండా వేరే పని చేయాలంటాడు. యూదుడు, మీకు సత్యం చెబుతారు, ఎంతటి గొప్పవాడైన యూదుడు తను స్వయంగా ఒక పని నేర్చుకుంటాడు. అతను చదువుకున్నవాడైనా చదువుకోనాడైనా అలాగనే తల్లిదండ్రులు ఆ విధంగా నేర్పిస్తారు. ఆ రీతిగా దీని దాసునికి వాళ్ళ తల్లిదండ్రులు డేరాలు కుట్టడం నేర్పించారు. ఆ రీతిగా ఆ పనిలో నిష్ణాతుడయ్యాడు. తను మాత్రం సువార్థీకరణలో డబ్బులు సంపాదలేదు, ఆ సంఘ పరిచర్యలో డబ్బులు సంపాదలేదు, ఆలయ పనుల్లో డబ్బులు సంపాదలేదు, ఏ విధంగానూ ఒకరిపై ఆధారపడలేదు. అందుకని పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట మేలు అన్నాడు. అందుకని అతను సంపాదించినటువంటి ఆ కృషి వలన అనేక మంది సహాయం చేసిన వాడిగా ఉంటాడు. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుకుంటాం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. చూసారా? ప్రాక్టికల్ గా పౌలు భక్తుడు ఎప్పుడు కూడాను ఒకరి సొమ్ముపై ఆధారపడలేదు. అందుకని పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట మేలు అంటాడే. ఏం చేశాడంటే శ్రమ పడ్డట. శ్రమపడి ఆయన ఆ చివరి వచ్చిన చదువురా తల్లి. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేస్తూ మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. రాత్రింబగళ్ళు కష్టపడి సువార్త చేశారు వాళ్ళు సొంతంగా, ఎవరి మీద భారం ఉంచకూడదని. అది ఈ దినాల్లో ఏ సంఘము మెయింటైన్ చేయట్లేదు. అయితే క్రొత్త నిబంధన భక్తులకి దేవుడు చెప్పిన మాటలు ఇవి. పౌలు భక్తుల ద్వారా తెలియజేసిన మాటలు గుర్తించుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 తెస్సలోనికలో కూడా మరి ఒక సత్యాన్ని చెప్తున్నాడు. 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటాం. 2 తెస్సలోనిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 తెస్సలోనిక ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ
రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. ఎవరి దగ్గర మొట్టమొదటి బాటి భోజనం ఎవరి దగ్గర తెలియదంట. కాబట్టి ఇంత కఠినమైనటువంటి సేవ చేసినటువంటి పౌలు భక్తుడు క్రొత్త నిబంధన భక్తులకు తెలియజేసిన మాటలను మనం గుర్తించుకోవాలి. ఆ రీతిగా వాక్యానుసారమైనటువంటి ఆశీర్వదకరమైన స్థితిగతులు మనం గుర్తించుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మహాదేవుని మహాకృపను బట్టి మరి యొక్క మాటని ధర్మగుణము గురించి సాల్మన్ ద వాయిస్ తెలియజేసిన మాటలను మనం గుర్తించుకుందాం. సాల్మన్ ద వాయిస్, సొలొమోను భక్తుడు ఏ రీతిగా మనకు తెలియజేస్తున్నాడు. ద వైజ్ మ్యాన్స్ అడ్వైస్, సామెతల గ్రంథము 25వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనంలో సాల్మన్ ద వైజ్ మాట్లాడుతున్న మాటలను మనం తెలుసుకుంటాం. బెనెవలెన్స్ అంటే ధర్మ గుణము గురించి మాట్లాడుతున్నాడు. అట్లు చేయుట 21. నీ పగవాడు ఆకలి కొన్న ఎడల వానికి భోజనము పెట్టుము, తప్పికొనిన ఎడల వానికి దాహమిమ్ము. దేవుడు మాట్లాడుతున్న మాట పగవాడు అనగా శత్రువు. యేసయ్య కూడా ఏం చెప్పాడు? యేసయ్య మాటలు జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా, నీ శత్రువును ప్రేమించుము. అలాగనే పగవాడికి ఆకలి అయితే దాహము ఆహారం పెట్టమంటున్నాడు. ఆ రీతిగా పరిచర్య చేయమంటున్నాడు. ప్రసంగి గ్రంథంలో కూడా మరి ఒక మాట చదువుకుందాం. 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 11:1 గాని 7 గాని చదువురా తల్లి. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7గురికి 8 భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. మనకేమో తెలుసా రేపు ఏం జరుగుతుందో? మనకేమో ప్రసంగి చెప్తున్న మాట వినండి, చాలా జాగ్రత్త వయసుగా చెప్తున్నాడు. మరలా ఒకసారి ఈ మాట చదువురా తల్లి. ప్రసంగి 11:1. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. అంతే. నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారం జీవిస్తావో, నీకు ఆహారం లేనప్పుడు నీకు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దాన్ని దేవాతి దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. కాబట్టి మహాదేవుని మహాకృపను బట్టి ధర్మగుణము కలిగి ఉండాలి అనే మాటని తెలియజేస్తున్నాడు. యేసయ్య చెప్పిన కమాండ్ కూడా ఒకసారి ఇందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మత్తయి 5:42లో ఈ సత్యం లెక్కించబడి ఉన్నది. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. సున్నితమైన మాటలని వాడు దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ అప్పు అడగటానికి వచ్చాడు అనుకో, మనం జనరల్గా ఏం చేస్తాం? పప్పు అని చెప్పి సైడ్కి వెళ్ళిపోతాం. అదే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట. లూకా సువార్తలో కూడా ఒక మాట చదువుదాం. 12వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతకీలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. దేవునికి స్తోత్రాలు చెప్తామండి. హల్లెలూయా. ఈ విధంగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు పరలోకంలో మనకి ఏముందట? ఐశ్వర్యం ఉందట. పరలోకంలో ఐశ్వర్యం కొరకే మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం. పరలోకంలో దేవాతి దేవుని యొక్క ఐశ్వర్యంలో పాలుభాగస్తులవటానికే మనం ఈ లోకంలో జీవిస్తున్నామని మనం గుర్తించాలి. పాల్స్ ఎగ్జార్టేషన్స్ కూడా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో పౌలు భక్తుడు కూడా క్రీస్తు వారు చెప్పినట్టుగా చెప్తా ఉన్నాడు. ఇంకా కఠినం ఈయన. 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు
శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలంట. ఎవరు పరిశుద్ధులు అంటే ఎవరు? కాపర్లు. వాళ్ళ పనుల్లో కానీ వాళ్ళ యొక్క చాలా మంది పాత జనాంగం ఉన్నారే, వారు కనిపెట్టుకొని కాపర్ల కోసమని వారికి తోచినంత వరకు వాళ్ళ అవసరాన్ని కనిపెట్టుకొని వారికి వారిగా ముందుకు వచ్చేవారుగా ఉంటున్నారు. ఈ తరం వాళ్ళకి ఇవన్నీ కూడాను అంతుబట్టట్లేదు. ఇవన్నీ కూడా పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. గలతీలో కూడా చూడండి 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ సత్యం చదువుకుందాం. గలతీ 6:10లో ఈ సత్యం లిఖించబడినది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడము. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేద్దాం, మేలు చేయడము. అంతే. విశ్వాస గృహం అంటే చర్చ్. విశ్వాస గృహం అంటే చర్చ్లో మనకు ఉన్నటువంటి విశ్వాసులు అందరూ ఒకేలాగా రిచ్ పీపుల్ ఉండరు కదా, అవసరతలు ఉండేవాళ్ళు ఉంటారు కదా. అవన్నీ కనిపెట్టుకొని మనం ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మహాదేవుడు మరి యొక్క మాట 1 తిమోతి 6వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 1 తిమోతి 6:18లో ఈ సత్యము లిఖించబడి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇన్ని మేళ్లతో కూడినటువంటి పనులు చేయటం అనేది విశ్వాసులకి ఈ తరంలో జరుగుతూ ఉందండి? లేదు. ధర్మ గుణము ఈ గుణం లేకుండా పోయింది. దాన్నే ఈ పౌలు భక్తుడు మనకి కొత్త నిబంధనలో తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16లో కూడా ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16లో మహాదేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఆ యాగం అంటున్నాడు దాన్ని. ఉపకారం చేయాలి, ధర్మం. అటువంటి యాగాలు ఏంటంటే దేవునికి ఇష్టమైనవి. మనకి చేత అయినంత వరకు, భూమి మీద ఉన్నంత కాలం మనకి చేత అయినంత వరకు ఈ 2 చేయాలి. ఎందుకంటే దేవుడికి ఇష్టం కాబట్టి. ఈ చివరిగా ఒక మాట చదువుకుంటూ వస్తాం. మహాదేవుడు మాట్లాడుతున్న మాటల్ని. డ్యూటీ టు ద వీక్. చూడండి, మహాదేవుడు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 9:22లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 1 కొరింథీ 9:22లో ఈ సత్యం లిఖించబడి ఉన్నది. 1 కొరింథీ 9:22లో మహాదేవుడు బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పౌలు భక్తుడు ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప సర్వీస్ చేశాడో చూడండి. బలహీనులు ఉంటే ఈయన కూడా బలహీనుడయ్యాడు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి మత్తయి సువార్త యేసయ్య చెప్పిన మాటలు విందామండి. చివరిగా మత్తయి 25:35లో యేసయ్య మాట్లాడిన మాటలు విందాం. 25:35. మీరు నాకు భోజనము పెట్టితిరి, తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. యేసయ్య అన్న మాటలు మీరు గుర్తుపెట్టుకున్నారు కదా. మనం ఇక్కడ పేదవాళ్ళకి ఏదైతే చేస్తామో, శత్రువుకి ఏదైతే చేస్తామో, అవన్నీ కూడాను దేవుడికి ఇచ్చినట్లని అనుకోవాలి. ఆయన అంటున్నాడు,
రేపు అడుగుతాడట. మనం ఇక్కడ ఎవరికైనా ఇవ్వలేదనుకో, రేపు ఆయన అడుగుతాడు, నాకు ఇవ్వలేదుగా నీవు అని అంటాడు. కాబట్టి ఇవ్వటం అనేది మహాదేవుని యొక్క కృపను బట్టి మనము గమనించి ఒకరికి సహాయం చేసే మనస్తత్వంలో ఉండాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా 25:40 మరి యొక్క సత్యాన్ని చదువుదాం. 40, 45, 46. మత్తయి. అందుకు రాజు 40వ వచనమేగా. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. దేవాతి దేవుడు రేపు మనల్ని అడుగుతాట. అందుకనే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట మేలనే మాటని పౌలు భక్తుడు తెలియజేస్తూ మనకి ఇచ్చుట ధన్యము అంటే బ్లెస్సింగ్ అనే మాట 45 కూడా చదువున తండ్రి. 45, 46. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, తప్పిగొని ఉండుటైనను, పరదేశినై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగువై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. చేసుకోండి ఆ మాట. విశ్వాసులుగా చెప్పబడుతున్న మనము ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండాలని మహాదేవుడు తెలియజేస్తాడు. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మన జీవితాన్ని భద్రపరుచుకొని దేవునికి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. నీలింగ్ అండ్ ప్రేయర్, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ప్రార్థన జీవితాన్ని మహాదేవుడు 1 రాజుల గ్రంథంలో సాల్మన్ ద వైజ్ చర్చ్ ని కట్టి ఆయన మహాదేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసిన స్థితిని మనం చూస్తాం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనం. సొలొమోను ఇలాగ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళు మాని లేచి నిలిచిన తరువాత అతడు మహా శబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజం అంతటిని దీవించెను. ఇశ్రాయేలీయుల సమాజం అంతటిని దీవించెను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన మహారాజుగా ఉండి ఆయనకి ఏంటండి పని? సమాజం అందరినీ ఆయన దీవించిన స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి నీకు పౌలు భక్తుడు మోకాళ్ళుని ప్రార్థన చేసిన స్థితి, మనము కూడా మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవునికి ఇష్టడిగా ఉండాలని, అదే రీతిగా ఆయన ఏ రీతిగానైతే స్వయం కృషి చేసి తన జీవితాన్ని గడిపి ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన దేవుని మహాకృపను సిద్ధీకరింప చేసుకున్నాడు. ఆ రీతిగా మనము కూడా ఆ వాక్యంలో ఉన్న సత్యము ఈ నిర్మణకై ఆయన ఇచ్చినటువంటి మాట 20వ వచనంలో 20వ అధ్యాయంలో ఆయన అన్న మాటని ఏ రీతిగా నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఆయన అవసరాలు, ఆయన తోటి వారి అవసరాల నిమిత్తం కష్టపడ్డారట. మన పని మనం చేసుకోవడానికే కష్టం. సో మరి ఆయన కాకుండా ఆయనతో ఉన్న వారందరి కోసం ఆయన చేశాడట. వీరును ఈలాగు ప్రయాసను సంరక్షింపవలను. అంటే మనం కూడా అలాగ ఉండాలని మహాదేవుడు తెలియజేస్తూ, అప్పుడు పౌలు భక్తుల ద్వారా పుచ్చుకొనుడు కంటే ఇచ్చుట ధన్యము, మేలు, ఆశీర్వాదము అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మహాదేవుని మహాకృపను బట్టి అక్కడే అంటున్నాడు అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని వలెను అన్ని విషయములలో మీకు మాదిరి చెప్పాను. ఒక మోడల్ భక్తుడిగా ఉన్నాడు పౌలు భక్తుడు.
ఆ రీతిగా మనకుని తెలియజేస్తున్నాడు. సంఘాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. సాల్మన్ ద వైస్ ఏ రీతిగా ప్రార్థన చేశాడు, ఆ రీతిగా అందరూ కూడా ప్రార్థన చేసినట్టుగా చూస్తుంది. 2 దినవృత్తాంతాల్లో కూడా సాల్మన్ ప్రార్థన చేసిన స్థితిని ఒకసారి చూద్దాం. 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 13వ వచనములో మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశారు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించు. పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. మహాదేవుని మహాకృపను బట్టి 2 దినవృత్తాంతాలు 6:13 చదువుకొని ముగించుకుందాం. 6:13 2 దినవృత్తాంతం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజంలో కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాను. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు సాల్మన్ ద వైస్. లాంగెస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. ఆ ప్రార్థన 1158 మాటలు ఉంటాయట. అంత పెద్ద ప్రార్థన చేశాడు. అలాగనే పౌలు భక్తుడు కూడా ఇక్కడ ప్రార్థన చేశాడు మోకాళ్ళుని. వాళ్ళతో చెప్తున్నాడు, నేను ఇక్కడ మిమ్మల్ని కలవలేను, మీరు నన్ను చూడలేరని. అందరూ కూడా ఏడ్చి మెడ మీద పడి ఆయన కౌలించుకొని ఓడ వరకు సాగనంపారట. ఆయన చెప్పిన మాట ఏంటి? పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధన్యము అని చెప్తూ అనేకమైన మాటలు బైబిల్ గ్రంథంలో ఈవేళ మనతో తెలియజేశాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.